హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి అండ్ వెల్కమ్ టు నాని బ్లాగ్స్. సో రైట్ నో మన జర్నీ అయితే ఒంగోలు నుంచి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము తిరుపతి ట్రిప్ కూడా చాలా సడన్ గా అయితే ప్లాన్ చేసుకున్నాము. సో మనం ఒంగోలుని కూడా బైపాస్ అయిపోతున్నాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం చూసారా, ఎగ్జాక్ట్ గా ఇది నెల్లూరు హైవే అనమాట. సో మనమైతే సింగరాయకొండ వెళ్తే, సో ఇప్పుడు మీకు ఒక హైవే కనిపిస్తుంది చూసారా, ఈ హైవేని వచ్చేసి ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుకుంటున్నాము. సో మనం ఈ రోడ్డుతో పోల్చుకున్నా కూడా ఈ రోడ్ అనేది చాలా వెడల్పుగా అయితే ఒకసారి ఆ మబ్బులు చూడండి. నిజంగా ఎదర ఎక్కడో గానీ ఒక పెద్ద వాన అయితే పడుతున్నట్టుంది. అందుకోసం మబ్బులు అయితే అలాగున్నాయి. సో మన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక ట్రైన్ వచ్చేసి మనతో పాటు అయితే పోటీ పడుతుంది, చూస్తున్నారా? ఆ ట్రైన్ మనము వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఒకటే స్పీడ్ లో అయితే వెళ్తున్నాము. సో మీతో ఇందాక నేను చెప్పాను కదా, ఎదర మబ్బులు చాలా గట్టిగా ఉన్నాయని. ఇందాక అలా అన్నానో లేదో, మనకైతే వాన అయితే పడిపోతుంది. వర్షం పడినప్పుడు అలా మబ్బుని చూస్తూ ఉంటే వేరు వేరు షేపుల్లో భలే కనిపిస్తూ ఉంటుంది ఆ మబ్బు. ఇది కేవలం వర్షం పడినప్పుడు మాత్రమే అలా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఇది ఏ రివర్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ బ్రిడ్జ్ అయితే ఎగ్జాక్ట్ గా నెల్లూరు దగ్గర అయితే ఉంటుంది. తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా నెల్లూరు. సో మాకు వచ్చేసి ఒక చిన్న పని వల్ల అయితే మేము నెల్లూరులోకి అయితే ఎంటర్ అయ్యాము. సో నెల్లూరు వచ్చేసి మనకైతే ట్రాఫిక్ తో అయితే వెల్కమ్ చెప్పింది మనకి. సో నెల్లూరులో ఈ పార్క్ పేరు ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు. సో నేను బయట నుంచి చూస్తున్నా కదా, పార్క్ అయితే నిజంగా చాలా బాగుంది. సో నాకు ఈ ప్లేస్ ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మనం వచ్చేసి నెల్లూరులోని తాటిబెల్లం కాఫీ షాప్ కి అయితే వచ్చాము. నిజంగా ఈ షాప్ అంబియన్స్ చూడడానికి నిజంగా చాలా బాగుంది. సో మన టిఫిన్ సెక్షన్ లో వచ్చేసి బజ్జీలు, గారెలు అయితే ఉన్నాయి, అలాగే పచ్చిమిరపకాయ బజ్జీ కూడాను. సో నేనైతే ఒక ప్లేట్ బజ్జీ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక ప్లేట్ కి 2 బజ్జీలు అయితే వస్తాయి. అండ్ బజ్జీ టేస్ట్ కూడా బాగుంది. అండ్ నేను ఒక బెల్లం కాఫీ కూడా ఆర్డర్ చెప్పాను. నిజంగా బెల్లం కాఫీ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చిరుధాన్యాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. సో ఎవరైనా చదవాలనుకుంటే వీడియో పాజ్ చేసి చదవండి. ఇప్పుడు మీరు ఒక మ్యాప్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వీళ్ళ షాప్ ఫ్రాంచైజ్ అనమాట. వీళ్ళ షాప్స్ వచ్చేసి వేరే వేరే ఊర్లలో అయితే ఉన్నాయి. తప్పకుండా ఒక్కసారి అయినా సరే విజిట్ చేయండి. ఇంకా మనం అయితే మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ మనమైతే తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. సో నెల్లూరు నుంచి మేమైతే నాన్ స్టాప్ గా అయితే వచ్చేసాము. అండ్ తిరుపతి వ్యూ చూడడానికి నిజంగా చాలా బాగుంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది తిరుపతి బస్ స్టాండ్ కాదో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మనం ఫుడ్ తినడానికి అయితే జల్పన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఈ హోటల్ అంబియన్స్ చూడడానికి కూడా నిజంగా చాలా బాగుంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.